జోహార్ శంకరన్నకు, జోహార్ శంకరన్నకు. సార్ ఇది ఇప్పుడు 3వ రోజు కొనసాగుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. ప్రభుత్వం వాస్తవానికి సానుకూలంగా ఉంది అని ప్రకటిస్తుంది తప్ప ఏ రకంగా సానుకూలంగా ఉంది అనేటటువంటిది ఆర్టీసీ కార్మికులు భావించాలనో అర్థం కావటం లేదు. ఎందుకంటే నిన్ననే శంకర్ గౌడ్ అని ఒక అతను చనిపోవడం జరిగింది కార్మికుడు. ఈరోజు 39,000 మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులందరూ ఒక రాజ్యాంగం కల్పించినటువంటి చట్టబద్ధంగా సమ్మె చేస్తూ ఉంటే, మొత్తం అన్ని యూనియన్లు ఒకటై జేఏసీ ఏర్పడి ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే, ఒక వైపు నిర్బంధం కొనసాగిస్తూ పోలీసులను పెట్టి బలవంతంగా ప్రైవేట్ బస్సులను బయటకు తీయించి నడిపే ప్రయత్నం చేయడం, అదేవిధంగా టెంట్ వేసుకోకుండా కనీసం ఇంత ఎండలో ఈ మే నెల రాబోతూ ఉంది, విపరీతమైనటువంటి ఎండలు కార్మిక వర్గం అంతా ఈరోజు సమ్మెకి సిద్ధమై ఈరోజు ఎంత కష్టమైనా సరే వాళ్ళు విసిగి వేసారిపోయి, ఎందుకంటే ప్రధానంగా పనిభారం, అదేవిధంగా ఆర్టీసీని విలీనం చేయాలంటారు, ప్రభుత్వంలో విలీనం చేయాలంటారు, ప్రభుత్వమే బస్సులు కొని నడిపించాలంటారు. ఇదేమి వాళ్ళ సొంత కోరికే కాదు కదా, ఆర్టీసీ కార్మికులకు స్వార్థంతో చేస్తున్నటువంటిది కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇది పోలీసులను పెట్టి పప్పులో నీళ్లు, పప్పు నిన్న వండుకుంటుంటే పొయ్యిలో నీళ్లు పోయడం ఇంత దుర్మార్గం. అది ఫస్ట్ డే జరిగిందా, సెకండ్ డే జరిగింది? సెకండ్ డే. ఫస్ట్ తినకుండానే సమ్మె కొనసాగిస్తున్నారు. అవును. ఎందుకు అలా చేశారు అసలు? ఎందుకంటే ఇది ప్రభుత్వం నైజం. అది వాళ్ళు తినకుండా అంటే ఆకలి అయితే ఇక్కడ నుంచి ఎండ కొడితే లేచిపోతారేమో అని చెప్పేసి, కానీ నిరంతరము అనేక సమస్యలతోని సతమతం అయిపోతూ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని నిన్ననే చూసినాము. ఆవేశంతో చనిపోవడం అది చాలా బాధాకరమైనటువంటిది. అట్లాంటి దాన్ని ప్రభుత్వం సానుకూలంగా ఉందంటే ఏ రకంగా సానుకూలంగా ఉందనుకోవాలి, పిలిచి చర్చలు జరపడం, అదేవిధంగా సమ్మెని విరమింపజేయాలంటే 32 డిమాండ్స్ ముందర పెట్టినప్పుడు ఇది చేస్తాం, ఇది కాదు అని చెప్తే అది సానుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏది కానీ చేస్తామని కూడా అనట్లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు ఇప్పటి వరకు అయితే లేదు. సానుకూలంగా ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ రోజు చర్చలు అవకాశం ఇస్తామంటున్నారు. చర్చలు జరిగితే కానీ మనకు తెలియదు. కాంగ్రెస్ ఒకవేళ చర్చలు జరిగి ఒకవేళ కార్మికులకు అనుకూలంగా మేము కోరుకుంటున్నటువంటి డిమాండ్స్లలో కొన్ని నెరవేరితే కార్మికులు ఆటోమేటిక్గా సమ్మె విరమించకూడదు. ఎందుకంటే సమ్మె చేయాలని కోరిక కాదు కదా. ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు ఇతర పార్టీల పరంగా కావచ్చు, ప్రజా సంఘాల పరంగా కావచ్చు, కుల సంఘాల పరంగా కావచ్చు విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ సేవలు ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి అందుతా ఉన్నాయి. ఈరోజు విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏ రకంగా సేవా దృక్పథంతో సేవ చేస్తున్నారు. ఆర్టీసీలో అందరికంటే ఏ డిపార్ట్మెంట్తో పోల్చినా కూడా, ఇలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ కానీ, లేదా ఉపాధ్యాయ రంగం ఏ డిపార్ట్మెంట్తో పోల్చినా కూడా చాలా తక్కువ ఉన్నాయి వేతనాలు. అందుకని ఒక వేతన సమస్యనే కాదు ఇక్కడ, ఎందుకంటే సమాజపరమైనటువంటి దృష్టితో కూడా ఇక్కడ ఆర్టీసీ కార్మికులు మానవతా దృక్పథంతో కూడా అనేక కష్ట నష్టాల కోర్చి ఇలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినామని చెప్తా ఉంది. ఇది మహిళలకు ఉచిత బస్ సౌకర్యం. మరి అట్లాంటి దాన్ని 2.5 సంవత్సరాలు వీళ్ళు ఓపికతోటి ఆర్టీసీ కార్మికులు ఈరోజు పనిభారం ఒత్తిడి ఎక్కువైనా కూడా మరి సహనంతో ఈరోజు సర్వీస్ చేస్తూ ఉన్నాం. అట్లాంటి ఆర్టీసీ కార్మికులు ఒక సమస్య ముందుకు తెస్తే దాని మీద సానుకూలంగా స్పందించకుండా మేము సానుకూలంగా ఉన్నాం, కానీ ఆర్టీసీ వాళ్ళే కావాలని చేస్తున్నటువంటిది కాదు కదా. ఈ కలగుర్తి టీచర్లు అన్నీ చేస్తారు, భయపెట్టిస్తారు, సస్పెండ్ చేస్తారు, కేసులు పెడతారు, మెమోలు ఇస్తారు. ఆల్రెడీ అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి కొంత ఉంటే లోకల్గా ఉన్నటువంటి అధికారులు కూడా దాన్ని ఆసరా చేసుకొని ఇంకింత ఎక్కువ నిర్బంధం ప్రయోగిస్తూ ఉంటారు. అంటే జనరల్గా సమ్మెప్పుడే కాదు, ఇంటికి కూడా జనరల్గా వాళ్ళు ఈరోజు సెలవులు ఇవ్వకపోవడం, లేదా మాట్లాడితే కక్ష సాధింపులకు గురి చేయడం, ఇంకా ఎక్కువ డ్యూటీలు వేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సార్ ఇప్పటికీ 3వ రోజు కదా సార్, ఎటువంటి స్పందన వచ్చింది సార్ గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దాదాపుగా 70-80% స్తంభించిపోయింది మన ఆర్టీసీ రవాణా. ప్రజలు అసౌకర్యాలకు గురి అవుతున్నారు. పాలకులు ముందుండి అసౌకర్యాలను తొలగించడానికి ప్రయత్నం చేయాలి. చర్చలన్న ఆలోచనతో దాన్ని సాగదీస్తూ ఉన్నారు తప్ప ఫలితాలు రావడం లేదు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలే వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పాలకులు గత అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతాం అన్నారు.
కలపండి అంటున్నారు. ఇది సామాజిక కోరిక, వ్యక్తిగత కోరిక కాదు. సమాజానికి ఆర్టీసీ బతికితే ప్రజల్లో ధరలు తక్కువ ఉంటాయి, ఛార్జీలు తక్కువ ఉంటాయి, పిల్లలకు ఉచిత సౌకర్యం ఉంటుంది, బండ్లకు రానికి పోవడానికి కోసం అది సమాజానికి మేలు జరుగుతుంది. ఇది సమాజ సమస్య. రెండవది, ఆర్టీసీలో 59,000 మంది ఉద్యోగాలు ఉంటే ఇవాళ 39,000కు పడిపోయింది. దాదాపు 25,000 మంది వారాన్ని ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు 12 నుంచి 14 గంటలు పనిచేస్తూ ఉన్నారు, 16 గంటలు పనిచేస్తూ ఉన్నారు, డ్యూటీ మీద డ్యూటీ వేస్తూ ఉన్నారు, అదే జీతం అదే వేతనంతో పనిచేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం ఉంది. నిరుద్యోగులు నింపండి, ఆర్టీసీలో 25,000 పోస్టులు ఖాళీ నింపండి అని అడుగుతూ ఉన్నారు. అది ఎవరు ఏ కోరిక? సమాజానికి సంబంధించిన కోరిక. ప్రజల యొక్క పిల్లలే వచ్చి ఉద్యోగాలు చేస్తారు కదా, వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు కదా. మీరిచ్చిన హామీలే 21 పిఆర్సీ, 25 పిఆర్సీ, 2017లో పిఆర్సీ ఇచ్చి ఇంతవరకు ఏరియర్స్ ఇవ్వలే. వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా మందికి పెండింగ్ బిల్స్ ఇవ్వలే. అయ్యో మాకు వచ్చిన డబ్బులు, మేము దాపెట్టుకున్న డబ్బులు మాకు రాలే కదా ఇంతవరకు, మా పిల్లలు ఎట్లా సాగాలి, పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి, ఇల్లు ఎట్లా కట్టుకోవాలి అని చాలా మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఇవాళ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగస్తులు గారు. ఇవన్నీ న్యాయమైన డిమాండ్లు, మీరు ఇచ్చినవే పరిష్కారం చేయండి అని మీ ముందర మెమోరండం చేస్తూ నెల 2.5 ఏళ్ళు అయింది మీకు టైం ఇచ్చి గెలిచిన తర్వాత. అసంతృప్తి గురి ఇవాళ సమ్మెకు పిలిపించారు. సమ్మెకు పిలిపిస్తే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి, అధికారులను అడ్డం పెట్టి, డిపోమేలు అడ్డం పెట్టి అరాచకాలు సృష్టించి బస్సులు బలవంతంగా ప్రైవేటు బస్సులను చొప్పించి ఇప్పుడు రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఈ రోజు సంది కొత్త డ్రైవర్లు నియమించుకోండి, కొత్త కండక్టర్లు నియమించుకోండి అని. కొత్త కార్మికులు కర్ణాటక కార్మికులు వచ్చి పనిచేయడానికి వస్తున్నారు. కర్ణాటక బస్సులు వస్తాయి, మహారాష్ట్ర బస్సులు వస్తున్నాయి. ఇది అన్యాయం. కార్మిక శక్తి అక్కడైనా కార్మికుడే, ఇక్కడైనా కార్మికుడే, ఎవడైనా కానీ కార్మికులు ఐక్యతో ఉన్నారు. ఈ డిపోలో ఉన్న 350 మంది ఐక్య చెక్కు చెదరకుండా పనిచేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం కార్మికులు రంగంలో సమ్మెలో కొనసాగుతుంది. ఈ పోరాటం సమ్మె విజయవంతం వరకు కొనసాగాలని పట్టుదలతో వాళ్ళు ఉన్నారు. అయినా ఎన్ని ఆటంకాలు చెప్పినా, నిన్న బస్సు అసౌకర్యం కల్పించినప్పుడు బస్సు వస్తే అడ్డగించిన సందర్భంలో వాళ్ళు ఎవరో మిరుపోలు తీసుకొచ్చారు. మిరుపోలు తెచ్చి కార్మికుల మీద అపండం వేస్తున్నారు. మీరే తెచ్చినటువంటి మిరుపోడి మా మీద పోస్తారండి. వాళ్ళే ప్రైవేట్ డ్రైవరో ఎవడో తెచ్చున్నారు, వాడేసుడు వీళ్ళ మీద వేసి కేసు పెట్టించే పరిస్థితి జరుగుతూ ఉంది. నిన్న అన్నం తింటుంటే అన్నంలో కూడల్లో నీళ్లు పోసారు, తీసుకుపోయి అన్నం అక్కడ పడేసిన పరిస్థితి లేదు. కనీసం మనం అన్నదానమే మహాదానం అని గొప్ప అనుకుంటే వండుకున్న అన్నం మీద నీళ్లు పోసి తీసుకుపోయి దూరంగా చేసి ఆకలితో కూడా వాళ్ళు అలమటిస్తూ రాత్రి 10 గంటల వరకు సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. ఇది అన్యాయం. నిన్నగాక మొన్న పోలీసు వాళ్ళ నిర్బంధం వల్ల, అరాచకం వల్ల అవకాశం ఇవ్వనందుకే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు శంకర్ గౌడ్. ఈ పరిస్థితుల్లో రెచ్చగొడుతున్న పరిస్థితి ఉన్నాయి. కాబట్టి రెచ్చగొడితే రెచ్చిపోతారు కార్మికులు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? కసి ఆకలి మంటతో ఉన్నారు. వాళ్ళ జీతభత్యాల కొరకు ప్రత్యేకంగా సామాజిక కోరికలతో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె న్యాయబద్ధమైంది, శాస్త్రీయమైంది, ప్రజలకు సంబంధించిన సమ్మె. ఇది ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నారు. విజయవంతమైన వరకు పోరాటం కొనసాగుతుందని, దానికి మా మద్దతు ఉంటుందని తెలియజేస్తాం. సార్, ఇప్పటికీ 3వ రోజు అవుతుంది. అసలు ఇప్పటి వరకు వీళ్ళు తినకుండా, తిండి తిప్పలు కూడా లేకుండా ఇక్కడ సమ్మె కొనసాగిస్తున్నారు. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఏమైనా వస్తుందో సార్? రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కల్వకుర్తి డిపో జేఏసీ తరఫున మేము చెప్పదలుచున్నాం. మేము 3 రోజుల నుంచి సమ్మె చాలా ఉధృతంగా చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మేము 3 కోరికలు, ప్రధాన కోరికలు కొరవైనది. అందులో వేతనాలు అందాలి. అన్నిటికంటే ముఖ్యం, ఇంకా ముఖ్యం, మాకు అధిక పని గంటలు. నేను అనుకుంటా, నాకు తెలిసినంతవరకు ఈ భారతదేశంలో తెలంగాణలో ఉన్నన్ని పని గంటలు ఏ ఆర్టీసీలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది చాలా చాలా దుర్మార్గమైన విషయం. ఇంకా ఈ 7 ఏళ్లలో యూనియన్ రద్దు చేసి కార్మికుడు ఎలాంటి కోరిక కోరకుండా అణిచివేతకు గురి చేస్తున్నారు. దానికి మా ఆర్టీసీ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. మరి సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం. దీన్ని పరిష్కరించకపోతే తదుపరి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సింది తెలియజేస్తున్నాం.